స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ రానున్నవే జన్మలకిదే నా లోకం ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, చూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పురుషోత్తర, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్లోని అంశల్దేవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన ఫ్రంట్ సైడ్ అలాగే బోర్డులో 16 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీ అక్కమహాదేవి కేవ్స్ వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు బంద్ ఉన్నది, గేట్లు ఓపెన్ చేశారు. వెళ్ళొచ్చు. విన్నారు కదా పేరు. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు గ్రేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్క అంటే వల్ల అక్క మహాదేవిగా పిలువబడుతుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరథ విగ్రహాలు ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. గర్భగుడికి ముందు ఉంటాయండి. ఒకటి అక్క మహాదేవి అమ్మవారికి ఒకటి, 2 హేమారెడ్డి సిద్ధరామస్వామి ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మళ్ళా మానవ జన్మత్వ మనుషులే. మానవ జన్మత్వ స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధపరులు. ఈ ముగ్గురులో ఒక ఆవిడే అక్క మహాదేవి మాత. ఆ గుహలో కొంతకాలం తపస్సు కదికి వనమని పూర్వమండలం దానికి ఆపోజిట్లో అక్కడికి వెళ్ళి స్వామివారిలో ఐక్యత అయింది. ఈ అమ్మ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెళ్తున్న శివలింగం ఉంటుంది గుహ లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామి జ్యోతిర్లింగం అన్న స్వయంభులింగం ఉంటుంది. శ్రీశైలం ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. అక్కడున్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజుల్లో స్వామి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా ఉంటుంది. మెరాయికలు అద్భుతం. శివుడు అభిషేకం మురుగుడు అన్నది కానీ నిదర్శన స్వామి కనబడ్డాడు. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డులో ఉదయం 9 గంటల నుంచి 11:30 లోపు వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 hours టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ ఇస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు చేసుకోవాలి.
9 గంటలకి టికెట్ ఇస్తారు. మన బ్యాక్ సైడ్ బిల్లింగ్ కూడా కనబడుతుంది, అది రైట్ సైడ్ పవర్ అవుతుంది, కరెంట్ తయారు అవుతుంది. అయితే 770 మెగావాట్స్ తయారు అవుతుంది. ఇది ఏపీ స్టేట్లో ఉందండి. ఇది అదేమో 900 మెగావాట్స్, అదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే సరే డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం చేస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. 1960 చీఫ్ మినిస్టర్ పేరండి. ఆయన ఏమోనే డ్యామ్ స్టార్ట్ అయింది. నది ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 884 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885 ఫీట్ తగ్గింది. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపము పచ్చబండ ఉన్నాడు వాటరు. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూసారు కదా, మండపంలో ఉన్న పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి నంది గంగలో ఉంది. డ్యామ్ ముందు భాగంలో ఉంటుందండి. డ్యామ్ కట్టక ముందు ప్రతి వ్యక్తి ఆ నందిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళేనండి. డ్యామ్ కట్టక వాటర్ స్టోరేజ్ మునిగిపోయింది. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్వామి దర్శనాలు, పాతాళలింగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి అనిపిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించడానికి శిలాశాస్త్రంలో లిఖించుందండి. శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు. అమ్మవారి కూడా బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఉంటుందండి. ఇప్పటికీ అమ్మవారి కన్నీటి దారి వస్తుంది కదా, ఆ కన్నీటి ద్వారానే మనకు తీర్థం కనిపిస్తారు. నెక్స్ట్ చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, భద్రధార, నాటకేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డ్యామ్. లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భీముని కొలను ఉంటుంది, భైరవ సెలవు ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చారు కదా. పాతాళగంగ స్నానం చేసిన ఈ నీళ్లు తల మీద చల్లుకున్న పాపాలు పోతాయని తెలుసు కదా. చాలా మంది నవ్వుతుంటారండి మాట చెప్తే. మేము కల్పితం కదండి, గ్రంథాల్లో రాసుకున్న విషయం. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించేది శాసనంలో ఉంది. యుగాలు తరాలు మానొచ్చాము కానీ ఈ గంగమ్మ కొన్న పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుదని చల్లుకొని సార్ ఇక్కడ విషయాలకు ఇవ్వండి. అక్కడ జనాలు లేకపోతే మాకు ఈ అవకాశాలు దొరుకుతుంటాయి. మనం మా సర్వీస్ విశ్వమంతటా విస్తరించి విశ్వరూపములు చూపరా.